ఒక డ్రెస్ కొనడానికి చాలా టైం తీసుకున్నారు. చివరికి ఒకటి తీసుకొని ఇంటికొచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఇంకో కలర్ తీసుకుంటే బాగుండేదేమో, ఇంకో షాప్ చూసుంటే అని అనిపించడం మొదలవుతుంది. ఇది చిన్న కన్‌ఫ్యూజన్ మాత్రమేనా? లేదా లైఫ్‌లో కీ రోల్ ప్లే చేస్తుందా? హాయ్! ఐ యామ్ జయాంబటి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. మేడం, ఇది చాలా కామన్ విషయం. ఇది లైఫ్‌లో ప్రాబ్లమ్ ఏంటి? అనొచ్చు. ఇది షాపింగ్‌లో మాత్రమే కాదు. జాబ్ డెసిషన్, ట్రావెల్ ప్లాన్, కెరీర్ చాయిస్, రిలేషన్‌షిప్, చాలా విషయాల్లో డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఒక ఆప్షన్ ఎంచుకున్న వెంటనే, ఎంచుకోని ఆప్షన్ ఎలా ఉంటుందో మనకెప్పటికీ పూర్తిగా తెలీదు. అప్పుడు బ్రెయిను మేబీ ఇంకో ఆప్షన్ బెటర్ అయ్యుండేదేమో అని ఊహిస్తుంది. కొన్నిసార్లు ఇదే ప్యాటర్న్ ఎక్కువై ప్రతి చిన్న డెసిషన్ మీద కూడా గంటల కొద్దీ ఆలోచించే అలవాటుగా మారొచ్చు. అందుకే ప్రతి డెసిషన్ పర్ఫెక్ట్‌గా ఉండాలని ప్రయత్నించకండి. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి మీకు ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటో నిర్ణయించుకొని ఒక చాయిస్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే ప్రతి డెసిషన్‌కి గ్యారంటీ ఉండదు. కానీ ప్రతి డెసిషన్ మనకి ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఇస్తుంది. మీకెప్పుడైనా ఇలా కన్‌ఫ్యూజ్ ఉందా? ఉంటే యెస్ అని కామెంట్ చేయండి. ఇలాంటి సైకాలజీ అవేర్‌నెస్ వీడియోస్ కోసం జయ అంబటి అఫీషియల్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ.